నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ. ఎండాకాలంలో పిల్లలకి పెట్టుకునే కిచిడీని చూపిస్తాను. హై ప్రోటీన్ ఉన్న బేబీ ఫుడ్ ఇది. పిల్లలు బరువు పెరగాలి అంటే వారానికి 2 సార్లు ఈ రెసిపీని పెట్టండి. ఈ రెసిపీలో నెయ్యి 1 టేబుల్ స్పూన్ ఎక్కువగా ఏసి చిన్నారులకి పెట్టండి. వెన్న ముద్దలాగా నోట్లో వేసుకునగానే కరిగిపోతుంది. చాలా తక్కువ సమయంలోనే చేసి పిల్లలకి పెట్టుకోవచ్చు. 8 నెలల చిన్నారుల దగ్గర నుండి ఏ వయసు పిల్లలకి అయినా ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. లంచ్ టైమ్‌లో చిన్నారులకి ఈ రెసిపీని పెట్టండి. పిల్లలకి ఎండాకాలంలో బరువును పెంచే రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానెల్‌ని చూస్తున్న ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోగలరు అని మనవి. ప్రెషర్ కుక్కర్‌లో శుభ్రంగా కడిగిన 2 టేబుల్ స్పూన్స్ బియ్యం, 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, చిన్న బౌల్ పీల్ చేసి కట్ చేసుకున్న లేత సొరకాయ ముక్కలు, 1/4 బౌల్ మునగాకు. నేను ఎండబెట్టిన మునగాకుని వేసుకుంటున్నాను. పిల్లలకి తప్పనిసరిగా మునగాకుతో రెసిపీస్ చేసి పెట్టండి. ఇందులో విటమిన్ ఏ, సి, ఈ, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. పిల్లల యొక్క ఇమ్యూనిటీకి, స్కిన్‌కి, హెయిర్‌కి, డైజెషన్‌కి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి ఈ మునగాకు వల్ల. అందుకనే చిన్నారుల డైట్‌లో ఖచ్చితంగా మునగాకుతో రెసిపీస్ ట్రై చేయండి మీరు. ఒక పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బ, కొద్దిగా జీరా, సరిపడా నీళ్లు, చిటికెడు పసుపుని వేసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని, ప్రెషర్ మొత్తం పోనిచ్చి, నీళ్ళేమన్నా ఉంటే మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని, కమ్మటి నెయ్యి కూడా వేసుకొని, సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే చిటికెడు ఉప్పుని వేసి, అవసరమైతే స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకొని, చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.